తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలోని 62 ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చలిమంటలు కాగుతున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలితో జనం విలవిలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఉదయం 9 అయినా కూడా బయటికి వెళ్లని పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో రోజువారీ పనులకు కూడా చేసుకోవడానికి కూడా ఇబ్బంది పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది చలి? చలి అంటే గత వారం రోజుల నుండి చలి తీవ్రత మరీ ఇబ్బందిగా ఉంది. పొద్దున్న లేసేటు పోలేని పరిస్థితి. సాయంత్రం 4 కాగానే మళ్ళీ చలి పెడుతుంది. పట్టణ ప్రజలు కూడా కొద్దిగా మంచిగా స్వెటర్లు వేసుకొని చెవులకు అవన్నీ పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము చెప్తున్నాం. మీరు చెప్పండి. చలి అయితే బాగా తీవ్రతగా ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి లేని చలి ఈ సంవత్సరంలో చలి బాగా ఉండడం వల్ల బాగా ఇబ్బందులు అవుతున్నాయి. పని చేసుకోవడానికి పొద్దుగాల చేసి 5 గంటలు లేచి పనికి రావడానికి బాగా ఇబ్బందులు ఉన్నాయి. 9 గంటల వరకు ఇదే చలి ఉన్నది. 10-11 గంటల వరకు స్వెటర్ లేని పరిస్థితిలో ఉన్నాము. ఈ గత 10 సంవత్సరాలు లేని చలి ఈ సంవత్సరంలో వర్షాలు ఉన్నాయి, చలి ఎక్కువనే ఉన్నది. చలి కూడా బాగా తీవ్రతగా ఉన్నది. కొంచెం ముసలిళ్ళైనా కొంచెం ఇళ్ళల్లో ఉండేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాను ప్రజలకు. మీరు చెప్పండి. చలి బాగా ఎక్కువ ఉంది. 9-10 దాకా స్వెటర్ తీయలేము. మళ్ళీ మధ్యాహ్నం 1-2 గంటల వరకు మళ్ళీ స్వెటర్ వేసుకోవాల్సిన టైం వస్తుంది. ఖచ్చితంగా చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ఇటు కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ ఖచ్చితంగా అవసరమైతే తప్ప ఖచ్చితంగా బయట రాని పరిస్థితిలో ఉంది. పొద్దున 5 గంటలకు వచ్చి డ్యూటీ చేసుకునే వాళ్ళు, సింగరేణి ఎంప్లాయీస్ కానీ, ఇటు మున్సిపల్ లేబర్స్ కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా స్వెటర్ ధరించి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పూట పనులకు వెళ్తే మున్సిపల్ కార్మికులు కావచ్చు, పంచాయతీ కార్మికులు కావచ్చు, అత్యవసర పనులకు వెళ్ళేవారు కావచ్చు, ఉదయం పూట విలవిల్లాడుతున్నారు. దాదాపు 9 గంటల వరకు కూడా వారు చలిలోనే ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచే ఓవైపు ఎదురుగాళ్ళు, మరోవైపు చలి తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. దీంతో వారందరూ ఇబ్బంది పాలవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మరో నెల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పి అధికారుల యంత్రాంగం చెప్తా ఉంది. మొత్తం మీద కూడా వేసవిలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రస్తుతం చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఆదిలాబాద్ జిల్లా.